శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. ఇక్కడ వీరికి ఆదాయం కంటే ఖర్చు దాదాపుగా 9 పాళ్ళు ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉన్నటువంటి ఖర్చుని తగ్గించుకోవడానికి మీ జీవిత భాగస్వామి రీత్యా కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా ఇవ్వండి. అయితే వాళ్ళకి కొంచెం ఆదాయం ఉండేటువంటి రాసుల వాళ్ళని వెతుక్కుని వాళ్ళకి ఇచ్చేటట్లయితే వాళ్ళు తగినట్లుగా వాళ్ళ ప్రతిభకి తగినట్లుగా పెట్టుబడులు పెడతారు. లేకపోతే మీరు కూడా మీ చేతిలో డబ్బు ఉంచుకోకుండా మీరేం చేయాలంటే వచ్చిన డబ్బును వచ్చినట్లుగా మీ ప్రతిభకు తగినటువంటి మీ యొక్క ఆలోచనకు తగినటువంటి మీ సామర్థ్యానికి తగినటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి జాగ్రత్త పడగలిగితే ఈ సంవత్సరాంతానికి ఖర్చుల నుంచి బయటపడి ఆదాయాన్ని మిగుల్చుకోగలుగుతారు. లేకపోతే మొత్తం వచ్చిన డబ్బు వచ్చినట్టుగా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఇక రాజపూజ్యం 6, అవమానం 3. ప్రతి 10 మందిలో 6 మీ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు, మీకు అండగా నిలబడతారు, మీ గురించి వాళ్లే పోరాటం చేస్తూ ఉంటారు. అట్లా మిమ్మల్ని గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఒక 3 మాత్రం ఈర్ష్యతో, అసూయతో, కుళ్ళుబుద్ధితో కుచితంగా మీ యొక్క ప్రతిభని కూడా తక్కువగా చూపిస్తూ మిమ్మల్ని అవమానించడానికో ఇబ్బంది పెట్టడానికో అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ సంవత్సరం తులారాశి వారికి గ్రహగతులు, ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు, శని, రాహుకేతువులకు సంబంధించినటువంటి గ్రహగతులు ఏవైతే ఉన్నాయో చాలా అనుకూలంగా ఉన్నాయి. అనేక అంశాల్లో మీరు ఊహించనటువంటి విజయాలు నమోదు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఏ రంగాల వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎవరు ఏ పని చేయాలనేటువంటి విషయాన్ని కొంచెం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చాలా దివ్యంగా ఉంది. మీరు కోరుకున్న స్థాయి కంటే పెద్ద పదవులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఉన్న పదవిలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఇక సినిమా రంగం, కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కవులు, రచయితలు, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావటం, పేరు ప్రతిష్టలు ఇబ్బడిముబ్బడిగా పెరగటం, మంచి రికార్డు బ్రేక్ చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది. అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ తులారాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే ఒక్కొక్కసారి మాత్రం ఒక 2-3 చిన్న విషయాలు మాత్రం తప్పులు చేస్తుంటారు. అవి కొద్దిగా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అతి జాగ్రత్తకి పోతూ ఉంటారు. అంటే ప్రతి చిన్నదాన్ని కూడా చాలా ఓవర్ కేరింగ్గా ఆలోచించటం, ఒక చిన్న విషయాన్ని కూడా చాలా అతిగా ఆలోచించటం, అతిగా జాగ్రత్తలు తీసుకోవటం, అతిగా స్పందించటం, వీటి వల్ల ఏమవుతుందంటే మీరు చేసేటువంటి పనిలో మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతుంది. అంటే మీ యొక్క సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. తద్వారా మీకు అనుకున్న స్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మీరంతా ఆలోచించాల్సిన అవసరం లేదు, గ్రహగతులు బాగున్నాయి. ఇది చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఒక్కొక్కసారి ఏంటంటే శుచి శుభ్రతలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉదాహరణగా చెప్పాలంటే అంటే ఓసిడి ప్రాబ్లం అంటుంటారు. అంటే అతిగా శుభ్రం చేసుకోవడం. ఇది ముఖ్యంగా 35-40 సంవత్సరాలు దాటిన తులారాశి స్త్రీల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. ఏంటంటే కడిగిందే కడగటం, తుడిచిందే తుడవటం, ఇటువంటివన్నీ చేసి కొంత మానసికంగా ఫెడప్ అయిపోతుంటారు. ఇటువంటి వాటి నుంచి ప్రయత్నపూర్వకంగా బయటపడటానికి ప్రయత్నం చేయండి. ఇక తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని మర్చిపోయి చాలా కష్టపడతారు. తద్వారా మంచి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు. మీరు కష్టపడేటువంటి పరిస్థితి ఏంటంటే తింటూ అదే ఆలోచిస్తారు, నిద్రపోతూ అదే ఆలోచిస్తారు, ఆఫీసులో అదే ఆలోచిస్తారు, ఇంట్లో అదే ఆలోచిస్తారు. ఎక్కడ పడితే అక్కడ అలాగే ఆలోచించి అంత కష్టపడి ప్రయత్నం చేసి ప్రతి పనిలోనూ మంచి విజయాలు నమోదు చేసుకుంటారు. తద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంవత్సరం తులారాశిలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే 30-35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మంచి ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుంది. చేసేటువంటి ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఇక 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి తులారాశి స్త్రీలైనా పురుషులైనా మాత్రం కొంచెం అంటే యువకుల విషయానికి వచ్చేటట్లయితే కాస్త తప్పుడడుగులు పడుతూ ఉంటాయి, కొద్దిగా కింద పడుతుంటారు, మళ్ళీ పైకి లేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏజ్ రీత్యా కూడా ఎందుకు మార్పులు వస్తాయంటే మీకు గోచార రీత్యాయే కాకుండా మీ యొక్క గ్రహ గతుల రీత్యా అంటే దశాంతర దశల రీత్యా కానీ మీ యొక్క నక్షత్రాల రీత్యా కానీ ఇటువంటి మార్పులు సంభవిస్తాయి కనుక ఇవి ప్రత్యేకంగా మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నడి వయసు వచ్చే వాళ్ళకి అంటే 40+, 45+, 50+ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఎవరైనా సరే కొంచెం వీళ్ళకి మీకు కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి మీలో మీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకళ్ళకి మాత్రం కొంచెం అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. అది కూడా ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం డైజెస్టివ్ డిజార్డర్స్ కానీ
బ్యాక్ పెయిన్ కానీ, అలాగే అంటే వెన్నెముకకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, చెవి ముక్కు గొంతు వంటి సమస్యలు కానీ, కొంచెం సిస్ట్లు గ్లాండ్స్ ఏర్పడటం, అంటే రక్త సంబంధమైన సమస్యలు, తులారాశి స్త్రీలకైతే పీసీఓడి సమస్యలు, అంటే స్త్రీల సంబంధమైనటువంటి వ్యాధులు, ఇటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు వెంటనే వైద్య సదుపాయం పాటించండి, అంటే వైద్య సదుపాయం తీసుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు పాటించండి. అలాగే మృత్యుంజయ మంత్రాన్ని, ధన్వంతరి తంత్రాన్ని కొంచెం జాగ్రత్తగా పాటించేటట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడతారు. ఈ సంవత్సరం మీకు ప్రతి విషయంలోనూ చాలా ఈజీగా ప్రతి పనిని నిర్ణయించేటువంటి శక్తి మీ మనసుకు బాగా పెరుగుతుంది. యోగా, మెడిటేషన్, ధ్యానం వంటి వాటిని బాగా డెవలప్ చేసుకోండి. అది మీ యొక్క సామర్థ్యాన్ని ఈ సంవత్సరం 10 రెట్లు పెంచుతుంది. ఏ పనిలో అయినా సరే దిగక ముందు, దిగిన తర్వాత ఒకే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ని, అంటే సామర్థ్యాన్ని చూపించగలుగుతారు. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయం మీదే అవుతుంది. ఇక ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఏదైనా మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఇలాంటివి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళని వెళ్ళి అడిగినా అడగకపోయినా వాళ్ళే మీతో సంధికి రావడం, రాజీకి రావడం అనేటువంటిది జరుగుతుంది. పెద్ద పెద్ద పనులని చాలా సునాయాసంగా ప్రారంభిస్తారు, పూర్తి చేస్తారు. ఈ విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఇకపోతే ఈ ప్రతి విషయంలోనూ, వ్యవహారంలోనూ మీరు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది కనుక కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక్కొక్కసారి మీరు చేసే పని మీద ఆ ఎదుటి వాళ్ళ యొక్క రహస్య శత్రువుల యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే నరఘోష, దృష్టి దోషం ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం అప్పుడప్పుడు ఆ పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఇకపోతే సంఘంలో బాగా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు అండగా నిలబడతారు. ఆరింట శని ప్రభావం వల్ల శత్రువుల యొక్క బాధ తప్పించుకుంటారు, రుణాలు తీర్చగలుగుతారు, దీర్ఘ రోగులు కొంత స్వాంతన పొందగలుగుతారు. అలాగే గురుగ్రహ అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నుంచి మంచి అవివాహితులకి వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకి కానీ, అలాగే ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మంచి ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి, జీతంలో హైక్ ఏర్పడుతుంది. ఇటువంటివి బాగున్నాయి. మరి బాగుంది ఎవరికి అంటే కొంత సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అస్సలు బాగోలేదు. వీళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. మీ జాతకరీత్యా మాత్రమే ముందుకు నడవాలి, లేకపోతే కొంత ఇబ్బంది పడతారు. విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేదు. వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తుంటాయి. మీకు తెలియకుండానే ప్రతి విషయంలోనూ ఎమోషనల్ అయిపోతుంటారు, అంటే భావోద్వేగాలకి గురవుతూ ఉంటారు. కాబట్టి మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకుని వర్క్ మీద కనుక ఫోకస్ పెట్టగలిగితే ఈ సంవత్సరం విజయం మీదే. అధిక భాగం గ్రహస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మరిన్ని మంచి ఫలితాలు రావడం కోసం తగిన శాంతి పరిహార క్రియలు చెప్తాను, వాటిని పాటించండి. ఇకపోతే ఈ పరాభవన సంవత్సరంలో తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి, అలాగే దత్త చరిత్రని పారాయణ చేయండి. ముఖ్యంగా గురువారం నాడు గురువుని ఆరాధించండి. ఇక్కడ గురువు అంటే జగద్గురువులు, అలాగే మంచి స్థితిలో ఉన్న గురువులను ఆశ్రయించండి. దొంగ బాబాలని, దొంగ స్వామీజీలని ఆశ్రయించవద్దు. అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం మీ ఇంట్లో వెండితో చేసినటువంటి లేదా శక్తి ఉంటే బంగారంతో చేసినటువంటి ఒక ఏనుగు ప్రతిమ నుంచి నిత్యం నమస్కరించండి. ఏనుగు లక్ష్మీదేవికి ప్రతీక. అలాగే గురుడు యొక్క వాహనం. అంటే ఈ గురువు అనుగ్రహం కోసం ఈ ఏనుగు ప్రతిమని ఇంట్లో ఉంచుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి, మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ తులారాశి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తెల్లటి పూలతో అర్చించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు.